SCC Ananthapuram YouTube channel and welcome back to my session, editorial analysis session. So ప్రతిరోజు మన editorial analysis session లో ఏం డిస్కస్ చేస్తామండి. ఆల్రెడీ we are following the classes, they know it very well. Quote of the day ఉంటుంది ప్రతిరోజు, motivation purpose and one word substitution ఉంటుంది. లైక్ మనకి SSCకి SIకి వాట్ ఎవర్ ఇట్ ఈస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మ్యాక్సిమం యూస్ఫుల్ అయ్యేటటువంటి ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటే డైరెక్ట్గా క్వశ్చనింగ్ విధంగా వస్తుంది అని అనుకోవడం పొరపాటు అవుతుంది. ఎందుకంటే ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ మీరు స్టడీ చేయడం వల్ల రూట్స్ తెలుస్తాయి. రూట్స్ తెలియడం వల్ల మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వర్డ్స్ని మీరు ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఎడిటోరియల్ వొకాబ్ ఉంటుంది. లైక్ వాట్ ఆర్ ద ఎడిటోరియల్ we are about to discuss, that related vocab will be discussed. లైక్ టఫ్ వొకాబులరీ తీసుకొని రావడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రతిరోజు ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఫ్రేజల్ వర్బ్స్ కానీ తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ we are following the classes, so they know it very well. లైక్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్లో ఫోబియాస్ మేనియాస్ డిస్కస్ చేస్తున్నాం. లిస్ట్ ఆఫ్ ఫోబియాస్ అండ్ లిస్ట్ ఆఫ్ మేనియాస్. అలానే ఫ్రేజల్ వర్బ్స్లో కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఆల్రెడీ సికి వచ్చి ఉన్నాము. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్స్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఈవెన్ బ్యాంకింగ్ సెక్టార్లో అయితే, బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో అయితే మీకు 5 క్వశ్చన్స్ వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ ఎస్ఎస్సి దీనిలో బ్లాంక్ మోడల్లో, ఫిల్లర్స్ మోడల్లో మనకి ఎక్కడైనా సరే ఈ ఫ్రేజల్ వర్బ్స్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ అవుతూనే ఉంటాయి. సో కాబట్టి బీ వెరీ క్లియర్, బీ రెగ్యులర్ టు ద క్లాసెస్. నెక్స్ట్ ఎడిటోరియల్ అనాలిసిస్. మనకి ఏదైతే ఈ రోజు బర్నింగ్ ఇష్యూస్ ఉంటాయో మనకి ఎడిటోరియల్ అనాలిసిస్లో డిస్కస్ చేయడము జరుగుతుంది. ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టెస్ట్ ఆఫ్ ద డే అంటే మీకు ప్రతిరోజు ఒక డిఫరెంట్ మోడల్తో మీ ముందరికి రావడం జరుగుతుంది. షార్ట్ కట్స్తో మీకు నీట్గా ఈజీగా ఎలా క్రాక్ చేయొచ్చు అనేది కూడా చెప్పడం జరుగుతుంది. రైట్ గైస్, సో వితౌట్ డీలేయింగ్ సో లెట్స్ గెట్ ఇన్ టు ద కోట్స్. సో ఈరోజు సైంట్ జెరోమే చెప్పినటువంటి ఒక మంచి బ్యూటిఫుల్ రైమింగ్ కొటేషన్ ఒకటి తెచ్చాను చూడండి. గుడ్ బెటర్ బెస్ట్ నెవర్ లెట్ ఇట్ రెస్ట్ till your good is better and your better is best. సూపర్గా ఉంది కదా. ఏంటి, గుడ్ కానీ బెటర్ కానీ బెస్ట్ కానీ ఏదే కానీ రెస్టింగ్ పొజిషన్లో పెట్టకు. అంటే గుడ్, యు ఆర్ వెరీ గుడ్, ఐఎమ్ వెరీ గుడ్ అని చెప్పి స్టాప్ చేయొద్దు. యు ఆర్ బెటర్ అని చెప్పి స్టాప్ చేయొద్దు. బెస్ట్, యు ఆర్ ద బెస్ట్ స్టాప్ చేయొద్దు. సో ఏంటంటే నువ్వు గుడ్గా ఉంటే గుడ్ని బెటర్ చేసుకో, బెటర్గా ఉంటే బెటర్ని బెస్ట్ చేసుకో. అంటే కన్నా కీప్ ఆన్ స్ట్రైవింగ్ హార్డ్. సో ద బెస్ట్ అవుట్పుట్ వచ్చేంత వరకు నువ్వు స్టాప్ చెయ్యొద్దు అసలు. ఇప్పుడు నువ్వు బెస్ట్కి వచ్చినా ఇంకోటి నీకంటే బెటర్ పొజిషన్కి వెళ్ళొచ్చు, వాడిని బీట్ చేయాలి. సో ఈ విధంగా కీప్ ఆన్ గోయింగ్, కీప్ ఆన్ డూయింగ్. రైట్, so okay, let's get to one word substitutions. So here we have got phobias. So ఇంకా కొన్ని phobias ఆల్రెడీ ఇవి కూడా మనము ఈ ఏమంటారు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వస్తూ ఉన్నాము. అబ్జర్వ్ చేయండి. ఎకోఫోబియా అంటే ఎకాలజీ అని అనుకునేరు. సో ఇంటికి సంబంధించినటువంటి ఫోబియా అంటే ఇండ్లు అంటే భయం, ఇంటికి వెళ్ళాలంటే భయం. సో హోమ్ అంటే ఐ థింక్ ఎవ్రీవన్ నోస్, హోమ్ ఈజ్ ద ప్లేస్ వేర్ యూ రిసైడ్. సో హౌస్ ఈజ్ ద ప్లేస్ వేర్ ఎనీవన్ విల్ రిసైడ్. అర్థం చేసుకోండి, హోమ్ అంటే మనము, నేను ఉండేది హోమ్ అవుతుంది. ఎవడైనా ఎక్కడైనా వండుకొని అది హౌస్ అవుతుంది. నా ఫ్రెండ్ది హౌస్ అవుతుంది, నాది హోమ్ అవుతుంది. ఆ డిఫరెన్స్ తెలుసుకోండి. నా ఇండ్లు అంటే నేను భయపడితే దాన్ని ఈకోఫోబియా అని అంటారు. ఎలక్ట్రోమేనియా ఆల్రెడీ మనం చూస్తున్నాము. అంటే స్వేచ్ఛ కావాలి అనేటటువంటి ఆబ్సెషన్ని ఎలక్ట్రోమేనియా అంటారు. ఎలక్ట్రోఫోబియా అంటే సో స్వేచ్ఛ అంటే భయము, బయటికి వెళ్ళాలంటే భయము, సో ఫ్రీగా ఉండాలంటే భయం. నెక్స్ట్ యోసోఫోబియా అంటే డాన్కి సంబంధించినటువంటి భయం. డాన్ అంటే ఏంటబ్బా, డాన్ అంటే DON కదా సార్ అనేరు మరి. సో DAWN DUSK ఇవి రెండు ఆపోజిట్ వర్డ్స్. డాన్ అంటే వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, లైక్ నైట్ బ్రేక్స్ ఇన్ టు డే. సో నైట్ లైట్ నుంచి డే లైట్కి కన్వర్ట్ అయ్యే టైంని డాన్ అంటారు. డే లైట్ నుంచి నైట్ లైట్ లేక కన్వర్ట్ అయ్యేదాన్ని డస్క్ అంటారు. డాను డస్క్ గుర్తుపెట్టుకోండి. డాను డస్క్, డస్కీ బ్యూటీ అని అంటూ ఉంటారు. చామంచాయ, సో కొద్దిగా డార్క్ కాంప్లెక్షన్ ఉండేటటువంటి వాళ్ళని డస్కీ అని అనొచ్చు. సో ఎందుకంటే డార్క్ అనేటటువంటి మీనింగ్ డస్క్ వస్తుంది. అలా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎర్గోఫోబియా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్గో అనేటటువంటి రూట్కి మీనింగ్ వచ్చేసి వర్క్ అండి, పని. సో ఏంటి ఎర్గోమేనియా చూసాం,
వర్కహాలిజం అనేది మనం చూస్తున్నాం మనం ఆల్రెడీ ఆ పదము. సో అదే భయము, పని అంటే భయము, పని దొంగలు అంటారు కదా, పని చేయాలంటే భయం, పని చూస్తే భయం, పని ఎవరైనా చెప్తే భయం, అలాంటిది ఎర్గసియోఫోబియా అనొచ్చు, ఎర్గోఫోబియా అనొచ్చు. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఎరటోమేనియా చూసాము, అబ్నార్మల్ డిజైర్ టువర్డ్స్ సెక్స్, అండ్ ఎరటోఫోబియా చూస్తున్నాం ఈసారి. ఎరోటిక్ చెప్పున్నాను నేను మీకు లాస్ట్ క్లాస్లో. ఎరోటిక్ సో సెక్సువల్ టెంప్టేషన్స్, ఎరోటోఫోబియా సో దానికి సంబంధించినటువంటి భయము. సో ఆ విధంగా మనము గుర్తుకు పెట్టుకోవచ్చు, ఎరోటిక్. నెక్స్ట్ మేనియాస్కి వచ్చేసాము, ఎథ్నోమేనియా అంటే మీకు ఈ వర్డ్ తెలుసుకోవాలి. ఎథ్నిక్ అంటే రిలేటెడ్ టు వన్స్ ఓన్ కల్చర్ అండ్ ట్రెడిషన్ అనే మీనింగ్ వస్తుంది. అబ్సెసివ్ డివోషన్ టు వన్స్ ఓన్ పీపుల్ అంటే తన జనము, తన వాళ్ళు అంటే విపరీతమైనటువంటి ఆబ్సెషన్, నా అంటూ ఉంటారు కదా, రీజనల్ ఫీలింగ్స్, కాస్ట్ ఫీలింగ్స్, రిలీజియస్ ఫీలింగ్స్. సో ఇలాంటి ఫీలింగ్స్ అంటే పర్టికులర్గా నా జనము అనేటటువంటి ఒక ఫీలింగ్ ఉంటే విపరీతంగా ఎథ్నోమేనియా అంటారు. ఎథ్నిక్ గుర్తు పెట్టుకోండి. యూలజీస్ అంటాం అనమాట. యూలజీస్ అంటే చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి గురించి చెప్పేటటువంటి ఒక స్పీచ్ కావచ్చు, ఒక సాంగ్ కావచ్చు, వాటిని యూలజీస్ అంటారు. యూలజీస్ అనేటటువంటి దాని పట్ల విపరీతమైన క్రేజ్, విపరీతమైన ఇష్టము, అవి తెలుసుకోవాలి, పాడాలి, ఇలాంటిది. నెక్స్ట్ ఫ్లెగలోమేనియా. ఫ్లాగు గుర్తు పెట్టుకోండి. ఐ విల్ గివ్ యూ ద లింక్. ఫ్లాగ్ అంటే కొట్టడం, బాగా విపరీతంగా ఉతికి పడేయడం, అంటే లైక్ ఈ విప్పింగ్ అంటారు కదా, ఈ చలకాలు తీసుకొని కొట్టడం. సో ఫ్లెగలోమేనియా అంటే ఎంథూజియాజం ఫర్ ఫ్లాగింగ్, అంటే కొట్టేదానికో కొట్టించుకునేదానికో. సో లైక్ విపరీతంగా దెబ్బలు కొట్టాలి, ఆ ఎంథూజియాజం, అబ్నార్మల్ ఎంథూజియాజం ఉంటే దాన్ని ఫ్లెగలోమేనియా. ఫ్లాగింగ్, ఫ్లాగ్. సో గుర్తుపెట్టుకో. మరి ఫ్లాగ్ అంటే ఫ్లాగ్కి సంబంధించినటువంటి ఆప్షన్ అనుకున్నారు, ఖచ్చితంగా అలా అనుకునే వాళ్ళ కోసం ఆప్షన్స్లో ఫ్లాగ్ రిలేటెడ్ ఆప్షన్స్ కూడా వస్తాయి, జాగ్రత్త. ఫ్లోరిమేనియా, ఫ్లోరా అండ్ ఫౌనా. సో ఫ్లవర్స్ అంటే విపరీతమైన ఇష్టము, పిచ్చి. నెక్స్ట్ ఫ్రాంకోమేనియా. ఫ్రాన్స్ ఫ్రెంచ్. సో ఫ్రెంచ్ పీపుల్ అన్నా, ఫ్రాన్స్ అన్నా విపరీతమైన ఇష్టం కలిగి ఉంటుంది, ఫ్రాంకోమేనియా అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ ఈరోజు మీకు ఫ్రేజల్ వర్బ్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, సిలో ఉన్నామండి. రెగ్యులర్గా ఫాలో అయితే మనకి టోటల్ ఫ్రేజల్ వర్బ్స్ లిస్ట్, ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్ లిస్ట్ మీ దగ్గర హ్యాండీగా ఉంటాయి. సో కాబట్టి మార్క్స్ ఎటువంటి పరిస్థితుల్లో మిస్ కారు. క్యారీ ఆన్ చూసాం నిన్న, ఇక్కడ క్యారీ ఓవర్ చూస్తున్నాము. క్యారీ ఓవర్ అంటే ఏంటంటే పోస్ట్ పోన్ చేయడం, ఓవర్ ద సంథింగ్, లైక్ అంటిల్ లేటర్. సో తర్వాతకి పోస్ట్ పోన్ చేయడం. యాజ్ రిగార్డ్స్ హాలిడేస్ కెన్ యూ క్యారీ ఓవర్ ఎనీ డేస్ ఫ్రమ్ 1 year to the next. సో హాలిడేస్ పరంగా మీరు ఇంకా కొన్ని రోజులు నెక్స్ట్ ఇయర్కి ఏమైనా తీసుకొని వెళ్ళగలరా? లేదు. సో నెక్స్ట్ చెక్ ఇన్, ఇది ఆల్రెడీ ఒకసారి వచ్చింది, మరి రిపీట్ అవుతున్నాం. చెక్ ఇన్ అంటేనే ఎస్పెషలీ హోటల్లో కానీ ఇంకోటి ఎయిర్పోర్ట్లో కానీ రిజిస్టర్ కావడం. సో ఎగ్జాంపుల్ కూడా నేను తీసుకొని రావడం జరిగింది. సో ఏమంటే ఫర్ సెక్యూరిటీ రీజన్స్ యూ హావ్ టు చెక్ ఇన్ 2 hours బిఫోర్ యువర్ ఫ్లైట్. ఎక్స్క్యూజ్ మీ. సో 2 hours ముందరనే, ఫ్లైట్కి 2 hours ముందరనే మీరు సెక్యూరిటీ రీజన్స్ పర్పస్ చెక్ ఇన్ చేయాల్సి ఉంటుంది, అంటే రావాల్సి ఉంటుంది, రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అని. చెక్అవుట్ అనేది 2 waysలో యూజ్ చేయొచ్చు. ఒకటి లైక్ చెక్ ఇన్, ఒక హోటల్లో చెక్ ఇన్ చేసాము, చెక్అవుట్ చేస్తున్నాం అని అంటాం. చెక్అవుట్ చేయడం అంటే ఏం లేదు, సో బిల్ పే చేసేసి బయటికి వచ్చేయడం, అది చెక్అవుట్ అంటాం. ఇంకొకటి కూడా ఉంది, హే ప్లీజ్ చెక్అవుట్ దిస్ మ్యాటర్. సో ఇన్వెస్టిగేట్ చేయడం అనేటటువంటి మీనింగ్ కూడా చెక్అవుట్ ఇస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకుని వచ్చి, ఈజ్ మిస్టర్ కుమార్ స్టిల్ అట్ ద హోటల్? నో, హీ చెక్డ్ అవుట్ దిస్ మార్నింగ్. సో కుమార్ ఇంకా అక్కడే ఉన్నాడు హోటల్లో? లేదు, ఆల్రెడీ మార్నింగ్ చెక్అవుట్ చేశాడు. చెక్అవుట్ చేయడం అంటే ఏంటి? సో బయటికి బిల్ పే చేసి వచ్చేయడం. ఐ డోంట్ నో ద అడ్రస్ ఈజ్ వ్యాలిడ్, ఐ విల్ చెక్ ఇట్ అవుట్. సో నాకు తెలిసి అడ్రస్ వ్యాలిడో కాదో తెలియదు, సో ఒకసారి చెక్ చేస్తా, ఇన్వెస్టిగేట్ చేస్తా. ఫ్రాగ్మెంట్ స్ప్లిట్ అవుతుంది, జాగ్రత్త. చెక్అవుట్ ఇట్ కాదు, చెక్ ఇట్ అవుట్. సో ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ వన్ ఫర్ ద డే. సో క్లామ్ అప్ అంటే స్ట్రక్ అయిపోవడం అనమాట, అంటే రెఫ్యూజ్ టు స్పీక్, మాట్లాడటానికి నిరాకరించడం. అండ్ ద టీచర్ షీ క్లామ్డ్ అప్. సో టీచర్ వచ్చిన వెంటనే ఆమె మాట్లాడటానికి రెఫ్యూజ్ చేసింది. రైట్. సో వొకాబులరీ చాలా ఎక్కువ తీసుకుని వచ్చాను ఈరోజు. జస్ట్ హ్యావ్ అ లుక్ హియర్. సో ప్రొవిజనల్ సర్టిఫికేట్ అని వింటూ ఉంటాము. ఏంటనేది మీనింగ్ పెద్దగా తెలిసిపోయినప్పటికీ ఇప్పుడు వస్తుంది చూడండి.
టెంటేటివ్, మేక్ షిఫ్ట్ అని. మేక్ షిఫ్ట్ కూడా గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్స్లో వస్తూ ఉంటుంది. ట్రాన్సిషనల్, టెంపరీ. సో అప్పటికప్పుడు ఉండడం, మరి తర్వాత మారిపోవడం. ఇయర్ ఆన్ ఇయర్, ఇయర్ ఓవర్ ఇయర్, ఇవి రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటారు కంపారిజన్ పర్పస్. స్ట్రింక్ అంటే తెలుసు, తగ్గించడం, రెడ్యూస్, లెసన్. అండ్ లెసన్లో ఎల్ఈఎస్ఎస్ ఓఎన్ లేదు, ఈఎన్ ఉంది చూసుకో. లెసన్, రెడ్యూస్, డిక్రీజ్ వర్బ్ అది. దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా బ్రాకెట్స్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కాంట్రాక్ట్ అన్న ఆల్మోస్ట్ సిమిలర్ మీనింగే వస్తుంది, తగ్గించడం, రెడ్యూస్ చేయడము. ప్రెసిపిషస్, సో ఇవి కొత్త వర్డ్స్. ప్రెసిపిషస్ ఏంటి? ప్రెసిపిషస్ అడ్జెక్టివ్ అంటే అన్ఎక్స్పెక్టెడ్, అబ్రప్ట్, స్విఫ్ట్. సో సడన్గా వచ్చేటటువంటిది, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేటటువంటి ప్రెసిపిషస్. ప్లంజ్ మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం, రెగ్యులర్గా చూస్తూ ఉంటాం ప్లంజ్ అనేటటువంటిది అంటే డ్రాప్. సర్జ్ అంటే పెరగడం, ప్లంజ్ అంటే తగ్గడం. ప్లంజ్, సర్జ్. నెక్స్ట్ అఫర్మ్ అంటే కన్ఫర్మ్, అఫర్మ్, ఎఫ్ఐఆర్ఎం. టీజ్ బ్యాక్ ఫ్రేజల్ వర్బ్ అండి, జెంట్లీ ఎంకరేజ్ సంథింగ్. ఏంటది? టీజ్ బ్యాక్ అంటే రిటర్న్కి ఆపోజిట్లో కొద్దిగా ఎంకరేజింగ్గా బిహేవ్ చేయడము. స్మాట్టరింగ్ అనేది అడ్జెక్టివ్గా తీసుకుంటే చాలా తక్కువ అంటే తగ్గించి మాట్లాడటం అంటే లిటిల్. ఈ వర్డ్ కూడా బ్యూటిఫుల్ వర్డ్, మోడికమ్ అంటే చాలా తక్కువ అన్నట్టు. నెక్స్ట్ వెయిట్ అనేది మనకు తెలియంది కాదు, తెలిసిండేదే, కానీ అక్కడ కాంటెక్చువల్గా డిఫరెంట్ మీనింగ్స్ రావచ్చు. వెయిట్ అంటే వాల్యూ రావచ్చు, సిగ్నిఫికెన్స్ కూడా రావచ్చు, ఇంపార్టెన్స్ అని కూడా అనవచ్చు. ఇండెక్స్ తెలుసు. ఇంటర్ అంటే బిట్వీన్, ఇంట్రా అంటే విత్ ఇన్. జాగ్రత్త, ఇంటర్ పర్సనల్ స్కిల్స్, ఇంట్రా పర్సనల్ స్కిల్స్ లైక్ కమ్యూనికేషన్ రిలేటెడ్గా ఎప్పుడైనా వస్తూ ఉంటాయి ఈ వర్డ్స్. ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అంటే పర్సన్ టు పర్సన్, ఇంట్రా పర్సనల్ స్కిల్స్ అంటే విత్ ఇన్ ద పర్సన్. గుర్తుపెట్టుకో. ఇంటర్ స్టేట్, ఇంట్రా స్టేట్, ఇంటర్ ఈ మధ్యన బాగా వింటూ ఉన్నాం కదా. ఇంటర్నేషనల్ అని కూడా అంటాం, అంటే ఆ కంట్రీస్ మధ్యలో అన్నట్టు. రివైవ్ అనేది అదేదో డిటర్జెంట్ ఏదో వస్తుంది కదా. రీజనరేట్, రెస్టోర్, బ్రింగ్ బ్యాక్ అంటే పోయినటువంటి లైఫ్ని క్లోత్స్లో మరీ తెచ్చేది. మామూలు రివైవ్ అంటే చెప్తున్నా. రివైవ్ అనేది రకరకాలుగా వాడచ్చు. కాన్సిక్వెంట్లీ తెలుసు, యాజ్ అ రిజల్ట్. మొబిలిటీ తెలుసు, మొబిలిటీ, ట్రాన్స్పోర్టబిలిటీ, మూమెంట్. సో గివెన్ అనేది మామూలుగా V3 ఫామ్గా యాక్ట్ చేస్తుంది, కానీ గివెన్ దట్ అని చెప్పి యూజ్ చేస్తుంటాం, కొన్నిసార్లు చూస్తూ ఉంటాం. అంటే ఏంటంటే కన్సిడరింగ్, టేకింగ్ ఇంటూ అకౌంట్, బేరింగ్ ఇన్ మైండ్. సో ఏదైనా ఒకటి కన్సిడర్ చేస్తూ, గివెన్ దట్, ఆన్ కండిషన్ దట్ అనే మీనింగ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ పెట్రో ప్రోడక్ట్, దాంట్లోనే కనబడుతుంది పెట్రోలియం రిలేటెడ్ ప్రోడక్ట్ అని చెప్పేసి. ఫెల్ అంటే ఏంటంటే పాస్ట్ ఆఫ్ ఫాల్కి సంబంధించిన పాస్ట్ ఫెల్ కాబట్టి ఫెల్ అంటే పడిపోవడం. ప్లంజ్ పూర్తిగా దిగజారిపోవడం. ప్లమెట్ అంటే పూర్తిగా అణగారిపోవడం. లాస్ట్ వన్ ప్రిసీడింగ్ అంటే ఏంటి? ప్రియర్ ముందస్తుగా ఉండేది. పిఆర్ఈ గుర్తుపెట్టుకోవచ్చు. లెట్స్ గెట్ టు ఎడిటోరియల్ ఆఫ్ ద డే. సో ఈరోజు ఎడిటోరియల్ ఏంటంటే కాంట్రాక్షన్ స్లోస్. ఏం కాంట్రాక్షన్ స్లోస్? ఎకనామిక్ రికవరీకి సంబంధించి. సో ఆన్ సైన్స్ ఆఫ్ ఎకనామిక్ రికవరీ అనే సంగతి పక్కన పెడితే, కాంట్రాక్షన్ అంటే స్ట్రింక్ అయిపోతూ ఉండడం. ఏది? ఎకానమీ అనేది తగ్గిపోతూ ఉండడం, ఎకానమీ అనేది డౌన్ అవుతూ ఉండడం. ఇదేం జరిగింది? సో కొద్దిగా స్లో డౌన్ అయింది. ఏమిటి గురించి? యాజ్ లాక్డౌన్ రెస్ట్రిక్షన్స్ ఈజ్ ది ఎకానమీ సీస్ ద ఫస్ట్ సైన్స్ ఆఫ్ రికవరీ. మనకు తెలుసు అన్లాక్ 1.0, 2.0, 3.0 ఆల్రెడీ వీఆర్ అబౌట్ టు ఎంటర్ ఇన్ టు 3.0 ఈవెన్. వీఆర్ ఎంటరింగ్ దిస్ 3.0 ఈవెన్. 3.0 కల్లా అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్లెక్సిబిలిటీస్ ఇచ్చాడు. ఎక్సెప్ట్ ఫర్ దిస్ కంటైన్మెంట్ జోన్స్, ద రిమైనింగ్ ఏరియాస్ ఆల్మోస్ట్ దే హ్యావ్ గివెన్. సో దిస్ అన్లాక్ రిలేటెడ్ థింగ్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా ఓపెన్ అవుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. దీంతో ఫస్ట్ సైన్స్ ఆఫ్ రికవరీ, ఈ ఎకానమీ అనేది ఇట్స్ కంప్లీట్లీ డెడ్ అనమాట. సో అలాంటిది కొద్దిగా రికవరీ సైన్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ రెస్ట్రిక్షన్స్ ఈజ్ కావడం వల్ల. Next, the latest data on output at the 8 core industries point to tentative signs that the pandemic spurred economic contraction may have begun to bottom out. Bottom out అనేది కూడా phrasal verb. సో ఈ 8 కోర్ ఇండస్ట్రీస్, మనకున్నటువంటి మెయిన్ కోర్ ఇండస్ట్రీస్ అవన్నీ ఏంటి అనేది ఇప్పుడు చూస్తాము. దీనికి సంబంధించి టెంటేటివ్ సైన్స్ అంటే టెంపరీగా కొన్ని సైన్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఏ పరంగా? సో ఈ కాంట్రాక్షన్ అనేది బాటమ్ అవుట్ అంటే కన్నా పూర్తిగా తగ్గేటటువంటి అవకాశం కనిపిస్తుంది. Commerce Ministry provisional figures show that while overall production of the infrastructure industries extended their year-on-year decline to a fourth straight month in June.
సో ఇక్కడ ప్రొడక్షన్ అట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ ఓవరాల్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో కామర్స్ మినిస్ట్రీ ప్రొవిజనల్ ఫిగర్స్ ప్రకారం, ప్రొవిజనల్ ఫిగర్స్ అంటే టెంపరీగా టెంటేటివ్గా వచ్చినటువంటి ఫిగర్స్ ప్రకారం ఏమంట, సో ఈ ఇండస్ట్రీస్ ఇయర్ ఆన్ ఇయర్ డిక్లైన్ 4th straight month జూన్ వరకు స్ట్రైట్గా పడిపోవడం జరిగింది. ఎలా 15% స్ట్రింక్ అవుతూ. ద పేస్ అట్ విచ్ యాక్టివిటీ కాంట్రాక్టెడ్ స్లోడ్ ఫర్ అ సెకండ్ కాన్సిక్యూటివ్ మంత్ ఫాలోయింగ్ ఏప్రిల్స్ ప్రిసిపిషస్ 37% ప్లంజ్. సో అన్ఎక్స్పెక్టెడ్ అనేది మనం ప్రిసిపిషస్ అంటే, సో ఇక్కడ ఏప్రిల్ నుంచి అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటి వరకు 4 months దెబ్బ పడిపోయిండేది, కొద్దిగా ఆ ప్లంజ్ 37% ప్లంజ్ అంటే పడిపోయినటువంటిది సెకండ్ కాన్సిక్యూటివ్ మంత్ కొద్దిగా మనకి స్లో అయినట్టుగా కనిపిస్తూ ఉంది. ద సెక్టర్ వైజ్ పర్ఫార్మెన్స్ ఆల్సో అఫర్మ్స్ దట్ ద గ్రాడ్యువల్ రీఓపెనింగ్ సిన్స్ జూన్ అపియర్స్ టు హ్యావ్ హెల్ప్డ్ టీస్ బ్యాక్ సమ్ స్మాటరింగ్ ఆఫ్ డిమాండ్ ఇన్ ద ఎకానమీ. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది, ఏం కనిపిస్తుంది, సో ఈ 2 months నుంచి జూన్ జూలై నుంచి కొద్దిగా మనకి ఫ్లెక్సిబిలిటీస్ ఇవ్వడం అనేది మనకి ఏది గ్రాడ్యువల్ రీఓపెనింగ్ జూన్ నుంచి, టీస్ బ్యాక్ అంటే కొద్దిగా లైట్గా జెంటల్గా ఎంకరేజ్ చేసినట్టుగా అనిపిస్తోంది డిమాండ్ని. ది 7 industries extended their contractions, only coal shrank at a faster pace than in May. సో మేతో కంపేర్ చేస్తే ఓన్లీ కోల్ ఇండస్ట్రీ మాత్రమే కొద్దిగా ఫాస్టర్ పేస్తో తగ్గడం జరిగింది కనిపిస్తోంది, అంటే కాంట్రాక్షన్ స్లో అయినట్టు. స్ట్రాంగ్ డిక్లైన్డ్ 14%. సో సారీ, వెన్ ప్రొడక్షన్ హ్యాడ్ డిక్లైన్, ప్రొడక్షన్ 14% డిక్లైన్ అయింది. సో ఈ కోల్ కూడా స్ట్రాంగ్ అయింది -15.1%. Okay, so refinery products, the largest weight on the index, contributing 28%, shrank 8.9%, marking an improvement from the 21.3% seen in the previous. So ఇక్కడ ఇంకోటి రిఫైనరీ ప్రొడక్ట్స్ ఇండస్ట్రీ గురించి చూస్తే కనుక, సో ఈ 28% కంట్రిబ్యూట్ చేస్తుంది, 8.9% స్ట్రాంక్ అయింది. సో ఇక్కడ 21.3% స్ట్రింకింగ్కి 8.9% అంటే కనుక కొద్దిగా బెటర్మెంట్ మనకి కనిపిస్తుంది. ద లిఫ్టింగ్ ఆఫ్ restrictions on inter and intrastate వచ్చింది కదా, ఇంట్రా of persons goods revived both vehicular movement and consequently demand for auto fuels. సో ఇక్కడ ఈ లిఫ్టింగ్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఎస్పెషల్లీ ఇంట్రాస్టేట్ ఇంటర్స్టేట్ రిలేటెడ్ మూవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి వెహికులర్ మూవ్మెంట్ పెరిగింది, దాని నుంచి ఆటో ఫ్యూయల్స్ డిమాండ్ కూడా పెరగడం జరిగింది. విత్ పర్సనల్ మోడ్స్ ఆఫ్ మొబిలిటీ ప్రిఫర్డ్ గివెన్ ద ఫియర్ ఆఫ్ ఇన్ఫెక్షన్, పెట్రో ప్రోడక్ట్ కన్జంప్షన్ గ్రూ 11% month on month in June. సో ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, సో ఏది ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నా అంటే పర్సనల్ వెహికల్స్కి, పర్సనల్ మోడ్స్ ఆఫ్ మొబిలిటీకి ప్రిఫర్ చేస్తుంది. దాంతో ఆటోమేటికల్ ఇప్పుడు షేరింగ్ అంటే కానీ ఇప్పుడు బస్సుల్లోను దీనిలలో వెళ్తే సో నంబర్ ఆఫ్ పీపుల్ అట్ ఎ టైమ్ విత్ లెస్ కన్జంప్షన్ ఆఫ్ ఫ్యూయల్ వెళ్ళొచ్చు. అదే పర్సనల్ వెహికల్స్ ఎవరికి వాళ్ళు పర్సనల్ మొబిలిటీ చూస్ చేసుకున్నారనుకో, ఒక్కొక్క ఇండివిజువల్ ఫ్యామిలీకి కూడా సపరేట్గా మనము ఫ్యూయల్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి 11% జంప్ అనేది మనము చూడగలుగుతున్నాం జూన్లో. ఎలక్ట్రిసిటీ అవుట్పుట్ ఫెల్ అట్ అ స్లోయర్ పేస్ 11% పేస్ దాన్ ద ప్రిసీడింగ్ మంత్స్ 14.8%. జూన్లో అయితే ఇది ఇక్కడ మనకి ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ 11% పడిపోయింది, అంటే తగ్గడం జరిగింది. Again signaling an uptick in demand from some manufacturing clusters including in western northern India. So western northern Indiasలో కూడా ఇది డిఫరెన్స్ అనేది మనకి డిమాండ్ అనేది క్రియేట్ కావడం జరిగింది. ఎక్స్క్యూజ్ మీ. Among the other sectors, while steel production continued to tumble, ఇంకా రిమైనింగ్ సెక్టార్స్ తీసుకుంటే ఇప్పుడు ఏమేమి డిస్కస్ చేసాము, రిఫైనరీ ప్రొడక్ట్స్ డిస్కస్ చేసాము, దాని తర్వాత ఈ ఎలక్ట్రిసిటీ డిస్కస్ చేసాము, స్టార్టింగ్లో ఏం డిస్కస్ చేసాము, కోల్ ఇండస్ట్రీ డిస్కస్ చేసాము. ఇక్కడ రిమైనింగ్ సెక్టార్స్లో స్టీల్ ప్రొడక్షన్ అయితే మటుకు టంబ్లింగ్ అంటే పడిపోతూనే ఉంది. అవుట్పుట్ స్ట్రాంగ్ బై మోర్ దాన్ 1/3 ఫ్రమ్ జూన్ 2019 నుంచి థర్డ్ పార్ట్ అంటే 3వ వంతు భాగము మనకి పడిపోవడం జరుగుతుంది. తర్వాత సిమెంట్ అపియర్ టు హ్యావ్ పుట్ ద వర్స్ట్ బిహైండ్ యాజ్ అర్బన్ కన్స్ట్రక్షన్ అండర్ ద రూరల్ జాబ్ గ్యారంటీ స్కీమ్స్ పర్ డిమాండ్. సో అన్నిట్లోకి సిమెంట్ అయితే మటుకు ఇంకా డిమాండ్ని విపరీతంగా పెంచడం జరిగింది. ఎలా అంటే కన్నా ఈ అర్బన్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ రూరల్ జాబ్ గ్యారంటీ స్కీమ్లో ఇవి విపరీతంగా వాడకం జరుగుతుంది కాబట్టి మనకు కనబడిస్తుంది. అవుట్పుట్ ఎలా పడిపోయింది 6.9%. సో అదేవిధంగా షార్ప్ డిసెలరేషన్ ఇన్ ద పేస్ ఆఫ్ డిక్లైన్ ఫ్రమ్ 21.4%. అక్కడ ఏది మేలో చూస్తే 21.4% కాంట్రాక్షన్, అది 6.9%కి పడిపోవడం జరిగింది. తర్వాత ఇంకా ఏమేమి ఉన్నాయండి, ఫర్టిలైజర్స్ ద ఓన్లీ ఇండస్ట్రీ టు పోస్ట్ గ్రోత్ ఫర్ అ సెకండ్ స్ట్రైట్ మంత్
పూర్తిగా గ్రోత్ని చూపించినటువంటిది ఫర్టిలైజర్స్ మాత్రమే. ఎందుకనేది మనం ఈజీగా గెస్ చేయొచ్చు. ఎక్స్పాన్షన్ ఈజ్ టు 4.2 ఫ్రమ్ 7.5 నుంచి 4.2కి సో డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. ఎందుకబ్బా అంటే మాన్సూన్ యాక్టివిటీ అబౌవ్ నార్మల్ సో ఫార్ దిస్ ఇయర్. సో ఈ మాన్సూన్ యాక్టివిటీ మనం రీసెంట్గా డిస్కస్ చేస్తున్నాం. మాన్సూన్స్ చాలా ఎక్సలెంట్గా ఉండడము, సో ఈ యాక్టివిటీ ఏదైతే ఉందో అబౌవ్ నార్మల్ కంటే కూడా ఇంకా బాగా ఉండడం అనేది ఈ ఖరీఫ్కి చాలా ఉపయోగపడింది. వాస్ almost 14% higher as on July 31st than at the same time to 2019 కంటే బెటర్గా ఏదైనా ఉంది ఈ కోవిడ్ క్రైసిస్లో అంటే కేవలము ఈ అగ్రికల్చరల్ సెక్టర్ అని చెప్పొచ్చు. సో 14% హయ్యర్ ఉందంట. With the IMD forecasting above average rainfall in August and September as well, the outlook for the agricultural reliant rural economy is far more promising than other sectors. So, ఇదే నేను ఇంతకుముందు చెప్పినటువంటి పాయింట్. రిమైనింగ్ అన్ని సెక్టార్స్ ఒక ఎత్తు అయితే ఈ అగ్రికల్చరల్ రూరల్ ఎకానమీ అనేది ఏదైతే ఉందో సో ఇది ఖచ్చితంగా ఇంకా ఆగస్టు సెప్టెంబర్లో కూడా మంచి యావరేజ్ రైన్ఫాల్ అబవ్ యావరేజ్ రైన్ఫాల్ ఫోర్కాస్ట్ చేయడం జరిగింది కాబట్టి సో ఆటోమేటిక్గా చాలా ప్రామిసింగ్గా మనకి ఈ యొక్క సెక్టార్ మనకి కనిపిస్తుంది. To be sure, the economy is still a fair distance from a sustained turnaround with other data flagging the risks to a recovery. సో ష్యూర్గా అయితే మటుకు ఈ ఎకానమీ అయితే కొద్దిగా డిస్టెన్స్లోనే కనిపిస్తుంది. అంటే పూర్తిగా రికవరీకి ఈ రిస్క్స్ అన్నీ కూడా ఫేస్ చేసి పూర్తి రికవరీకి అయితే కొద్దిగా డిస్టెన్స్లోనే మనకి కనిపిస్తుంది అనేది అర్థమవుతుంది. ఫర్ వన్, ది సిగ్నిఫికెంట్ షార్ట్ ఫాల్స్ ఇన్ జిఎస్టీ కలెక్షన్స్. ఆటోమేటిక్గా ఇది కూడా మనకి రీసెంట్గా డిస్కస్ చేయడం జరిగింది. జిఎస్టీ కలెక్షన్ అనేది పూర్తిగా షార్ట్ ఫాల్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో పాయింట్ టు ద డిఫికల్టీస్ ద సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ ఫేసింగ్ ఇన్ గ్యాదరింగ్ క్రూషియలీ నీడెడ్ రెవెన్యూ. సో ఈ జిఎస్టీ కలెక్షన్ చాలా మనకి స్టేట్స్కి సెంటర్కి ఉపయోగపడేది, అది మనకి చాలా దెబ్బ కొట్టేసేసింది. సో కాబట్టి క్రూషియల్గా అవసరమైనటువంటి రెవెన్యూ అనేది జనరేట్ ఎలా అనేది ఇప్పుడు ప్రాబ్లంలో పడింది. దిస్ ఇస్ ఆల్రెడీ స్వెల్డ్ ద ఫిజికల్ డెఫిసిట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ క్వార్టర్ టు 83% ఆఫ్ ద ఫుల్ ఇయర్స్ టార్గెట్. సో ఆల్రెడీ సో ఫస్ట్ క్వార్టర్లోనే 83% డెఫిసిట్ మనం చూడటము జరిగింది. ఏమిటిది ఫిజికల్ డెఫిసిట్. with the new infections curve showing no signs of plateauing as at the superb word plateauing. So ఈ న్యూ ఇన్ఫెక్షన్స్ అంటే కన్నా ఇంకా పెరగడం, కేసెస్ పెరగడం, కొత్త ఇన్ఫెక్షన్స్ ఏమైనా రావడం, ఇవైతే కర్వ్ ఈ ప్లాటియింగ్ కనిపించట్లేదు. ప్లాటియూ అంటే ఏంటి? పీఠభూమి. పీఠభూమి అంటే ఎత్తుగా ఉన్నటువంటిది సింబాలిక్గా మనకి అక్కడ ప్లాటియింగ్ యాసెట్ అంటే సో ఈ పెరుగుదల మనకు కనిపించట్లేదు కాబట్టి సో మనం ఏం చేస్తున్నాం, పాలసీ మేకర్స్ హ్యావ్ ద అన్ఎన్వియబుల్ టాస్క్ ఆఫ్ స్టెమ్మింగ్ ద COVID-19 tide without dampening economic momentum. సో ఇక్కడ మొత్తం మీద టాస్క్ ఎవరికి పడింది అబ్బా అంటే పాలసీ మేకర్స్కి. వాళ్ళకి ఒక అన్ఎన్వియబుల్ అంటే డిఫికల్ట్ టాస్క్ అని చెప్పొచ్చు. డిఫికల్ట్ టాస్క్. సో ఈ యొక్క COVID-19 టైడ్ని తీసివేయాలా, అట్ ద సేమ్ టైమ్ ఈ ఎకనమిక్ మొమెంటమ్ని డ్యాంపెనింగ్ అంటే వెట్ చేయకుండా అంటే దానికి ఇబ్బంది పెట్టకుండా ఈ యొక్క COVID-19 టైడ్ని తీసివేసేటటువంటి జగాంటిక్ టాస్క్ పాలసీ మేకర్స్కి ఎంతైనా ఉంది. ఓవరాల్గా అయితే మనము రికవరీ దశలోకి వచ్చాము. సో కానీ ఇంకా కొద్దిగా టైం పట్టేటటువంటి అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. అన్ని ఇండస్ట్రీస్లోకి మనము కంక్లూడ్ చేసుకున్నట్టయితే అగ్రికల్చర్ చాలా ప్రామిసింగ్గా కనిపిస్తుంది. Okay, that's all for the day and let's get into test of the day. What I have brought to you. So ఏం తీసుకొని వచ్చాను, క్లోజ్ టెస్ట్. ఒక 5 క్వశ్చన్స్తో క్లోజ్ టెస్ట్ తీసుకొని వచ్చాను. ఈజీగా క్రాక్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, యా చెస్సీస్. సో నేను 2 వేస్ చెప్తాను క్లోజ్ టెస్ట్కి కానీ సెంటెన్స్ ఫిల్లర్స్ కానీ. ఒకటి గ్రామటికల్ అప్రోచ్, 2 లాజికల్ అప్రోచ్. గ్రామటికల్ అప్రోచ్ అంటే బ్లాంక్ ప్లేస్మెంట్ని బట్టి ఫిక్స్ చేస్తాము. 2 లాజికల్ అప్రోచ్ అంటే కాంటెక్చువల్గా ప్రిఫర్ చేస్తాం. ఈజ్ తర్వాత ఏమండి, ఈజ్ తర్వాత ఏమేమిటికి ఛాన్స్ ఉంది? V3కి ఛాన్స్ ఉంది, V4కి ఛాన్స్ ఉంది, రాసుకోవచ్చు. అడ్జెక్టివ్కి ఛాన్స్ ఉంది. ఒకవేళ మనం ఆప్షన్స్ కనుక వెళ్ళినట్టయితే అన్నీ కూడా యాడ్వర్బ్స్ ఉన్నాయి. సో కాబట్టి హెల్పింగ్ వర్బ్ తర్వాత యాడ్వర్బ్కి ఛాన్స్ 100% ఉంటుంది. ఓకేనా, అంటే యాడ్వర్బ్కి కూడా ఛాన్స్ ఉంది. అండ్ మోర్ ఓవర్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్ టు ఎలిమినేట్ దర్ బికాస్ ఆల్ ఆర్ యాడ్వర్బ్స్. సో కాబట్టి కాంటెక్చువల్గానే క్రాక్ చేయాలి. కాంటెక్స్ట్ ఏంటి? చెస్ ఈజ్ certainly one of the oldest games in the world and perhaps also the most widespread. No matter where you go, it is dash that you will be able to find someone living there who plays. సో అర్థమవుతుంది కదా, ఈ చెస్ అనేది ఓల్డెస్ట్ గేమ్స్ అనేది పాయింట్ అర్థమవుతుంది. వైడ్ స్ప్రెడ్ అనేది ఇక్కడ కాన్సెప్ట్ అంటే లింక్స్ ఉంటాయి.
క్లోజ్ టెస్ట్లో ఏంటంటే క్యారీ ఫార్వర్డ్ కావాలి థీమ్. సో వైడ్ స్ప్రెడ్గా ఉంటుంది. నో మ్యాటర్ వేర్ యూ గో, ఎక్కడికి వెళ్ళినా సరే ఇట్ ఈస్ డాష్ దట్ యూ విల్ బీ ఏబుల్ టు ఫైండ్. ఎక్కడికి వెళ్ళినా కూడా నీకి ప్రాబబ్లీ కనపడిస్తారా, ష్యూర్లీ కనిపిస్తారా, అన్డౌటెడ్లీ కనిపిస్తారా, లైక్లీ కనిపిస్తారా, మోస్ట్లీ కనిపిస్తారా. సో మ్యాక్సిమం మోస్ట్లీ అనేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ సో కనిపించే అవకాశం ఉంది. అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే ప్రాబ్లీ అండి. సో కనిపించే ష్యూర్లీ అంటేనా ఖచ్చితంగా, అన్డౌటెడ్లీ ఖచ్చితంగా అలా చెప్పలేం కదా. మోస్ట్లీ అంటే ఆల్మోస్ట్ కనిపిస్తారు, లైక్లీ అంటే కనిపించే అవకాశం ఉంది. సో కాంటెక్చువల్లీ ఐ విల్ గో విత్ లైక్లీ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. దట్ యూ వేర్ దేర్ హూ ప్లేస్ ఆర్ అట్లీస్ట్ నోస్ డాష్ చెస్, ఇక్కడ కమా అవసరం లేదు. సో నోస్ డాష్ చెస్. సో ఎవరైనా ఆడే వాళ్ళైనా ఉండొచ్చు, లేదా నోస్ హౌ చెస్సా, నోస్ ఆఫ్ చెస్సా, నోస్ దట్ చెస్సా, నోస్ అబౌట్ చెస్సా, నోస్ ఆఫ్ చెస్సా. నోస్ యాక్చువల్గా ఆఫ్ అనే ప్రిపోర్షన్ తీసుకుంటే, కానీ ఇక్కడ కాంటెక్చువల్గా చూసుకుంటే నోస్ అబౌట్ చెస్, ప్రిఫరబ్లీ నోస్ అబౌట్. నెక్స్ట్ చూద్దాము థర్డ్. బట్ ద డాష్ ఆఫ్ చెస్ రాసుకోవచ్చు, నౌన్ ఆఫ్ నౌన్. సో ఇక్కడ ద ఆర్టికల్ కూడా ద ఉంది. సో కాబట్టి నౌన్ ఆఫ్ నౌన్ కావాలా. ఆప్షన్స్కి వెళ్ళిపోదామా. ద డాష్ ఆఫ్ చెస్, బిగినర్స్ ఆఫ్ చెస్, బర్త్స్ ఆఫ్, ఇనిషియల్స్ ఆఫ్, ఆరిజిన్స్ ఆఫ్, డిస్కవరీ ఆఫ్. డిస్కవరీ కాదు కానీ అది ఫస్ట్ ఇన్వెంట్ చేసింటారు, అది కాదు. ఇనీషియల్స్ సంబంధం లేదు. బర్త్స్ అంటే కానీ అదేమి ఫిజికల్ థింగ్ కాదు. బిగినర్స్ ఆఫ్ చెస్ అంటే బిగినర్స్ అంటే ఛాన్సెస్ ఆఫ్ దేర్, కానీ ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటని చూద్దాం. యా, ద డాష్ ఆఫ్ చెస్ రిమైన్స్ షరౌడెడ్ ఇన్ మిస్టరీ. అంటే చెస్కి సంబంధించినటువంటి బిగినర్స్ కాదు కానీ ఆరిజిన్ ఈజ్ ద మోస్ట్ ప్రిఫరబుల్ వన్ అంటాం. సో ఆరిజిన్స్ ఆఫ్ చెస్ అనేది ఇప్పటికీ ష్రౌడెడ్ యాజ్ మిస్టరీ. ష్రౌడెడ్ ఇన్ మిస్టరీ అంటేనా, ష్రౌడెడ్ అంటే కానీ కప్పి ఉండబడటం. సో మిస్టీరియస్గానే ఉంది. అండ్ వేరియస్ రైటర్స్ హ్యావ్ తర్వాత ఏం కావాలా, V3 కావాలా. అట్రిబ్యూటెడ్, ఎక్స్ప్లెయిన్, క్లైమ్డ్, రిపోర్టెడ్, వాయిస్డ్. కాన్సెప్ట్ ఏంటి, చాలామంది క్లైమ్ చేశారు, రిపోర్ట్ చేశారు, వాయిస్డ్ కాదు, ఎక్స్ప్లెయిన్ కాదు, అట్రిబ్యూటెడ్ అంటే ఒక్కొక్కరు చాలా మటుకు కొద్దిమంది వీళ్ళకి అట్రిబ్యూట్ చేశారు. అంటే ఇప్పుడు ఇండియన్స్ చెస్ స్టార్ట్ చేశారు, కొద్దిమంది ఈజిప్షియన్స్కి అట్రిబ్యూట్ చేశారు. అట్రిబ్యూట్ అంటే దాని యొక్క క్రెడిట్ని ఇవ్వడము అనే కాన్సెప్ట్ వస్తుంది. కాబట్టి అట్రిబ్యూటెడ్ ద ఇన్వెన్షన్ ఆఫ్ ద గేమ్ టు వర్చువల్లీ ఎవ్రీ వన్ ఆఫ్ ద గ్రేట్ ఎర్లీ సివిలైజేషన్స్. సో ఇక్కడ చాలా మటుకు ఈ వేరియస్ రైటర్స్ ఏం చేశారబ్బా అంటే ఈ యొక్క ఇన్వెన్షన్ ఆఫ్ ద గేమ్కి ఇన్వెంట్ చేసినటువంటి అట్రిబ్యూట్. ఓకేనా, అర్థమవుతుంది. క్లైమ్ కాదు, సో ఇదేం కేస్ కాదు. సో కాబట్టి అట్రిబ్యూట్ చేయడం జరిగింది వర్చువల్లీ. మ్యాక్సిమమ్ ఈ ఎర్లీ సివిలైజేషన్స్ అన్నిటికీ every one of the greatest early civilizations like Egyptian, Mesopotamian, Indus Valley ఇలాంటి వాటికి అన్నిటికీ అట్రిబ్యూట్ చేయడం జరిగింది. తర్వాత కేర్ఫుల్ అడ్జెక్టివ్ తర్వాత మనకి నౌన్ కావాలి. సో నౌన్ కావాలి అంటే ఆప్షన్స్లోకి వెళ్దాం. స్టడీ, లుక్ నౌన్గా తీసుకోవచ్చు, వర్బ్గా తీసుకోవచ్చు. ఎగ్జామినేషన్, కన్సిడరేషన్, సైట్ ఏదైతే ప్రిఫర్ చేస్తాం. ఏ కేర్ఫుల్ డాష్ అట్ ద కంపీటింగ్ క్లైమ్స్. సో ఒకదానితో ఒకటి కంపీట్ చేసే క్లైమ్స్ని మనం చూసుకున్నట్టయితే కేర్ఫుల్ స్టడీ కాదు, అంటే మనం ఏం రీసెర్చ్ చేయట్లా. ఎగ్జామినేషన్ కాదు, ఇంకేమున్నాయి, కన్సిడరేషన్, సైట్ సంబంధం లేదు. కేర్ఫుల్ లుక్ ఈజ్ ద మోస్ట్ ప్రిఫరబుల్ వన్ అంటాం. కేర్ఫుల్ లుక్ అట్ ద కంపీటింగ్ క్లైమ్స్. ఒక్కసారి ఆ క్లైమ్స్ అన్నింటినీ మనం కనుక అబ్జర్వ్ చేసినట్టయితే కేర్ఫుల్ లుక్ however reveals that India at around 550 AD may in fact be the strongest thing అని చెప్పొచ్చు. ఇక్కడ క్లైమ్డ్కి కూడా ఛాన్స్ ఉందండి, డౌట్ రావచ్చు. అక్కడ క్లైమ్డ్ ఎందుకు పెట్టలేదు, ఇక్కడ క్లైమ్సే మాట్లాడుతున్నారు కదా అని. ఇక్కడ చిన్న కాన్సెప్ట్ ఏంటంటే ఇన్వెన్షన్ ఆఫ్ ద గేమ్కి సంబంధించినటువంటిది రైటర్స్ క్లెయిమ్ చేశారు అనే దానికంటే, అది కూడా అట్రిబ్యూటెడ్ టు, క్లెయిమ్డ్ టు కాదు, అట్రిబ్యూటెడ్ టు వర్చువల్లీ ఎవ్రీ వన్ ఆఫ్ ద గ్రేట్ సివిలైజేషన్స్. అర్థమవుతుందా? సో కాబట్టి అక్కడ క్లెయిమ్డ్ పెట్టాల, క్లెయిమ్డ్కి కూడా ఛాన్స్ ఉంది అక్కడ, కానీ అక్కడ ఇన్వెన్షన్ని అట్రిబ్యూట్ చేశారు, అట్రిబ్యూటెడ్ టు వర్చువల్లీ అనేది, అందుకు అక్కడ అట్రిబ్యూటెడ్ తీసుకున్నాం. సో కాబట్టి ఫైనల్గా ఫినిషింగ్ ఏంటి అంటే 550 ADలోనే ఇండియాలో మనకి ఈ యొక్క చెస్ చదరంగము అని అంటూ ఉంటాము. సో చదరంగం స్టార్ట్ అయింది అనేటటువంటిది మ్యాక్సిమం స్ట్రాంగెస్ట్ థింగ్గా కన్సిడర్ చేస్తారు. రైట్.
ఓకే గాయస్, ఐ హోప్ యూ ఎంజాయ్ ద క్లాస్. సో బీ రెగ్యులర్. సో ఎవ్రీ టైం ఎందుకు చెప్తున్నానంటే, సో ఈజీగా తక్కువ టైంలోనే మీకు ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం వస్తుంది కాబట్టి ఇంకా ఇంకా అడిషనల్గా చాలా థింగ్స్ కూడా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మోర్ ఆర్